అగ్నిహోత్ర అండ్ హిజ్ డాటర్స్. ఒక ఊర్లో అగ్నిహోత్రుడు అనే ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ముగ్గురు కూతుళ్ళు. ఆ ముగ్గురు కూతుర్ని రాజుగారు చాలా ప్రేమతో చూసేవారు. ఆ పిల్లలు కూడా తండ్రి అంటే చాలా ప్రేమగా ఉండేవారు. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక, యుక్త వయస్కులు అయ్యాక రాజుగారు వాళ్ళని పిలిచి, మీరు నన్ను ఎలా ప్రేమిస్తున్నారు అని అడిగారు. అడిగితే పెద్ద కుమార్తె చెప్తుంది, నాన్న నిన్ను దేనికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని చెప్తుంది. రెండో అమ్మాయిని అడుగుతారు. రెండో అమ్మాయి ఏమో, నాన్న నిన్ను షుగర్ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాము అని చెప్తుంది. మూడో అమ్మాయిని అడుగుతారు. మూడో అమ్మాయి, నాన్న నిన్ను సాల్ట్ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. చెప్తే రాజుగారికి ఆ మూడో పిల్ల మీద చాలా కోపం వస్తుంది. పెద్ద పిల్లలు ఇద్దరు అంత ప్రేమగా చూస్తూ ఉంటే మూడో పిల్ల ఇలా చెప్పింది ఏంటి అని కోపం వచ్చి అప్పుడు వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తారు. పెళ్లి సంబంధాలు చూసి పెద్దమ్మాయికేమో మంచి సంబంధం చూసి ఒక రాజుగారి అబ్బాయిని పెళ్లి చేస్తాడు. రెండో అమ్మాయిని కూడా చాలా మంచి సంబంధం చూసి మంచి సంబంధం పెళ్లి చేస్తాడు. మూడో అమ్మాయిని ఏమీ లేని వాడికి, ఏమీ పనికిరాని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. చేస్తే పెళ్ళి అయ్యాక పెద్దమ్మాయి ఇంటికి వెళ్తాడు, అత్తారింటికి వెళ్తాడు. పెట్టి ఆ అమ్మాయి, నాన్న నువ్వు వచ్చావా అని చెప్పి ఎంతో ఆనందంగా ఇన్ని లడ్డూలు పెట్టేస్తుంది. ఇంకా లడ్డూలు తిని విసిగి వచ్చేసి అయినా, చాలమ్మా ఇంక నేను రెండో అమ్మాయి ఇంటికి వెళ్తాను, ఇంకా తినలేనని చెప్పి రెండో అమ్మాయి ఇంటికి వెళ్తాడు. పెడితే ఆ రెండో అమ్మాయి ఇన్ని బొబ్బట్లు చేసి తీసుకొచ్చి కడుపు నిండా పెట్టేస్తుంది. పెడితే అక్కడ తీపి తినొచ్చి మళ్ళీ ఇక్కడ తీపి తినేసరికి అతనికి చాలా విసుగొచ్చేస్తుంది. విసుగొచ్చి మూడో అమ్మాయి ఇంటికి వెళ్తాడు. పెడితే అమ్మాయి కాస్త కారంగా కారం ఉంది, ఉప్పు కారం వేసింది పెడుతుంది. పెడితే ఆయన ఎంతో ఇష్టంగా తింటాడు. తిని అప్పుడు అనుకుంటాడు ఏమిటంటే, స్వీట్ అయితే కొంచెమే తినగలం, ఎక్కువ తినలేము, ఉప్పు కారం వేసింది ఎక్కువ తినగలం అని చెప్పి సాల్ట్ ఈజ్ వెరీ నెసరీ ఫర్ లైఫ్ అని చెప్పి అనుకుని అప్పుడు తన తప్పు తెలుసుకుని